ఒక సామాన్య వ్యక్తికి ఉద్యోగం జీవనాధారం. ఆ ఉద్యోగం పోయిన సందర్భంలో అతడి స్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనను నమ్ముకొని ఉన్న కుటుంబంను నడిపించాలి. కుటుంబ భారం మోయాలంటే కొత్త ఉద్యోగం చేసుకోవాలి. కొత్త ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా కూడా సఫలం కాకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తి పిచ్చివాడు అవ్వడం ఖాయం. తన వారి గురించి ఆలోచించి వారికి ఏం చేయలేకపోతున్నాను అనే బాధతో చాలామంది మానసికంగా కృంగిపోవడంతో పాటు ఏదో ఒక పాడు పనికి సిద్ధమవుతారు. తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన ఒక వ్యక్తి తాను చాలా కాలంగా చేస్తున్న ఉద్యోగం దొరకకపోవడంతో ఏం చేయాలో పాలుపోక నెల రోజులుగా ఇబ్బందికి గురవుతున్నాడు. తన సమస్యకు పరిష్కారం చూపమంటూ ఒక జ్యోతిష్యుడిని అడిగితే అతడు కొన్ని క్షుద్ర పూజలు చేసి నీకు నీవుగా మట్టిలో పాతిపెట్టుకో అంటూ చెప్పాడట. ఇక జ్యోతిష్యుడి మాటలను నమ్మిన ఆ వ్యక్తి పూజలైన తర్వాత 3 అడుగుల లోతు గుంట తవ్వి అందులో తాను పడుకొని పూడ్చుకోవడం ప్రారంభించాడు. బాడీ మొత్తం పూడ్చుకున్న తర్వాత తలకు ఒక కవర్ పెట్టుకొని తలను కూడా పూడ్చుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. మరో 5 నిమిషాలు ఆలస్యమై ఉంటే అతను చనిపోయేవాడు. ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన ఆ వ్యక్తికి మానసిక పరిస్థితి బాగాలేదని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతడి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఉద్యోగం దొరకకుంటే ఏదో ఒక పని చేసుకుని బతికేయవచ్చు. మరి ఇలా చేయడంతో ఇప్పుడు అతడు మరింత ఇబ్బందులో పడ్డట్లయింది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.